ఒకటి లొట్ట పీస్ ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. ఇంకో పెద్ద మనిషి ఎమ్మెల్యే ఓలాలో పోతారు, బస్సు పెట్టమంటారా? పోతారా పెట్టు బస్సు. నీకు కాగితాలను అప్పచెప్పి గోపిక అప్పచెప్పిండ్రి, మొత్తం అందరికి సబ్సిడీ వచ్చినట్టు చేస్తా నేను. ఆ కాగితాలు అప్డేట్ చేయాలా, కాగితాలన్నీ అప్డేట్ చేయింది. ఆయుష్మాన్ భారత్ పథకాలు అసలు పెరుగుతున్నాయి. ఈయన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, కేసీఆర్ తెరిపిస్తా అన్నాడు, 10 ఏళ్ళు మోసం చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు. ఇప్పుడు మొన్న ఎన్నుండి రావా ఓ బాబా జర కూర్చోరి, జర సప్పుడు చేయకూరి. యూనిట్లే కాలింది, 84 యూనిట్లు కాలితే కూడా బిల్లు వచ్చింది. అవో 84 యూనిట్లు కాలితే ఇప్పుడు ఎట్లా ఏ ముఖం పెట్టుకున్నా చోట్ల అడుగుతారు చూద్దాం. డిపాజిట్ గల్లంత అయితే గానీ వీళ్ళకి బుద్ధి రాదండి, వీళ్ళకి బుద్ధి రాదు. అప్పుడు నరేంద్ర మోడీ మీద వెనుక నిలబడుందమ్మా, మోడీ వెనుక నిలబడింది. థ్యాంక్ యూ. మీ అందరికి తెలుసు ఈడ ఆర్థికంగా సరిగ్గా లేదు. నరేంద్ర మోడీ 2 లక్షలు ఇచ్చినా ఇక్కడ 50,000 వేసే పరిస్థితి లేదు. వీళ్ళు కడతలేరు, వాళ్ళకి ఇళ్ళు వస్తలేవు. దేశంలో పక్కకు మహారాష్ట్రలో లక్షలు ఇళ్ళు అయిపోయినాయి, అటు ఆంధ్రాలో అయిపోయినాయి, ఇటు కర్ణాటకలో అయిపోయినాయి. దేశం మొత్తం 4 కోట్ల ఇళ్ళు అయిపోయినాయి. ఇల్లు సమస్య గది. ఇక ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు ఇస్తలేడా? ప్రకాశ్ అన్న, నేను పోయి కొరట్లో నిలబడ్డా, నా పార్టీ ఆడ నాకు బలం చేసుకోవాలని. ఎమ్మెల్యే గెలిస్తే ఆర్మూర్ పోవాలన్నా, ఆర్మూర్ 30 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు జగిత్యాల కోవాలా 200 కిలోమీటర్లు బోధనకి వెళ్ళి. పనికి మాలిన రాజకీయాలు, పనికి మాలిన గ్యారంటీలు. ఒకటి కాదు, 2 కాదు, దేశం మొత్తం ఏం చేస్తాడు చెప్పాలా నీకు? ఇనుండ్రి మీరందరూ ఊకూకి మోసపోతుర్రు. మీరు ప్రతి ఎలక్షన్ లో మోసపోతుర్రు. కేసీఆర్ మోసం చేసిపోయిండు, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడు మోసం చేస్తాడు. 2 లక్షల రూపాయలు ఇస్తాడు ఆయన, 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం అవి తెచ్చుకోవాలి, వాళ్ళని పైసలు వేయాలి, ఇల్లు కట్టియాలి. అట్లా ప్రతి పార్లమెంట్ కి సుమారు 95,000 ఇల్లు కడుతున్నారు. ప్రతి పార్లమెంట్ కి ఇలా చేపించుకుంటే ఇల్లు లేదా? ఎమ్మెల్యేకి నిజామాబాద్ ఉంటాడు, అడ్రస్ నేను ఇస్తా, అడ్రస్ ఇయ్యరా? సుదర్శన్ రెడ్డి అంకుల్ అడ్రస్ ఇయ్యండి. సుభాష్ నగర్ రండి. బస్సులు పెట్టాలా? పోనీ ఇంటికి పోండి. పుకట్లు వచ్చినాయి, అబద్ధం మోసేతికి బెల్లం పెట్టి ఎలక్షన్ లాగానే మారిపోతారు. 6 గ్యారెంటీలు ఎటువైనాయి? రైతులున్న రైడా. ఇప్పుడు నేను ఎడపల్లికి పోయిన ఐకేపీ సెంటర్కి వెళ్ళి వస్తున్నా. రైతులందరూ అడిగిన 500 రూపాయలు మీరు బోనస్ అడిగినారంటే ఓడి అడగలే అంటే అబద్దాలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు, గాయపడతారు. ఇదే పనే తీసుకుపోయిన కదా ఓట్లు. ఇప్పుడు కమిటీ వేసిండు. కమిటీ 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. అప్పుడు చెరుకు ఫ్యాక్టరీ మీద కమిటీ వేసిండు. అందులో కూడా సుదర్శన్ రెడ్డి ఉండే. అందులో కూడా ఇప్పుడే జీవన్ రెడ్డి వాళ్ళు అయితే కాంగ్రెస్ కి నిలబడ్డాడు, ఆయన ఉండే ఆ కమిటీలా. అప్పుడు ఆ కమిటీ 10 ఏళ్ళు టైం పాస్ చేసింది, 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా కమిటీ వేసిండ్రు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు? వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి జరుగుతామంటారు. నేను చెప్తున్నా మీడియా ముఖంగా, నెల రోజులలో తీసుకొస్తా మేనేజ్మెంట్, కొత్త మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేయనీకే. మీరు ఎటువంటి అవినీతి లేకుండా ఎక్స్ట్రా కమిషన్లు మింగకుండా ఉన్నట్టు సక్రమంగా వాల్యుయేషన్ చేసి అప్పచెప్పారు. నెల రోజుల్లో చేస్తే మేనేజ్మెంట్. దొంగలు కాంగ్రెస్ వాళ్ళు మరి అంతే కదా. మీరేమైనా అడిగినరా? మీరు అడగకంటే ముందే మోసేతుకు బెల్లం పెట్టింది కదా. ఇల్లు లేదు, ఇంత జాగా లేదు, ఏం లేదు. కంట్రోల్ బియ్యమే కదా నాకు, అంతకంటే ఏం లేదయ్యా. గరీబోలను మోసాలు చేసుకొని మీరు ఓట్లు వేయించుకొని పాపం తగులుతుందండి. అన్ని దేవుడు అన్ని ఇచ్చిండు మీకు. మీరు ఎందుకు మోసం చేస్తారు గరీబోళ్ళకి? మీకు చేసేది లేకుంటే చెప్పొద్దు. ఇటువంటి రాజకీయాలు చేసే బదులు గమ్మన రిటైర్ అయింది మేలు కదా. ఇప్పుడు వీళ్ళ కోసం వచ్చుకుంటే మంచిదా?
మీ దాంట్లో కడతా 450 రూపాయలు కట్టేది లేవా? కొందరికైనా కానోళ్ళందరూ కూడా నమోదు చేయించుకోండి. ఇంటోళ్ళు ఎవరికన్నా ఏమన్నా అఘాయిత్యం అయితే ఇవాళ రేపు ఏం చెప్పకుండా ఉన్నది 4 లక్షల రూపాయలు బీమా కవర్ అవుతుంది. ఆడపిల్లల మీద సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారా? అందులో పైసలు ఎత్తి వడ్డీ ఎక్కువ ఇస్తుండు నరేంద్ర మోడీ. 8% పైన ఇస్తున్నాడు. మా అందరికి మేము బ్యాంకులలో వేసుకుంటే 3 రూపాయలు అవుతుంది వడ్డీ. ఆడపిల్లలకి 8 రూపాయల పైన ఇస్తున్నాడు. అట్లా ఇవన్నీ పథకాలలో నమోదు చేసుకోండి. రేషన్ కార్డులు పెన్షన్లు రానోళ్ళు ఎవరు ఉన్నారో అంతా మన గోపికి తెలియజేయండి. మేము ప్రభుత్వంతో ప్రెషర్ పెట్టి చేపిస్తాం తొందరలో. ఇక్కడ వాళ్ళే వాగ్దానం చేసిర్రు. మీరు 2,500 అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిర్రు. మీరు తులం బంగారం అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిండ్రు. రైతులు 500 బోనస్ అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిర్రు. రైతులు 2 లక్షల రుణమాఫీ, వాళ్ళేం ధర్నాలు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళే వాగ్దానం చేసిర్రు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు, మీరేం అడగలే, వాళ్ళే వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ నల్ల ముఖం వేసుకుని ఎంత దూరం పోతారు? ఎలక్షన్లు ఉన్నాయి. వచ్చే నెల 13వ తారీఖు ఎలక్షన్ ఉన్నది. సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ రాకుండా ఉంటాడా? వస్తాడు కదా, వస్తాడు కదా. మరి వచ్చినప్పుడు బాజాబ్తా అడుగుండ్రి, బాజాబ్తా అడుగుండ్రి. పట్టించుకోకుండా నడవాలి అన్ని చెప్తా. ఈ ఇల్లు కట్టిస్తున్నాడు, 4 కోట్ల మందికి కట్టిన 2 లక్షల రూపాయలు ఇస్తాడు ఇంటికి. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇలా చేపిస్తాడు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా, ఇంట్లో ఎవరి బీమారైనా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 5 లక్షలు, వచ్చే సంవత్సరం 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ లో నమోదైపోవాలా. కానోళ్లు మొత్తం లిస్టు రాసి ఏంటి, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు గోపి కలెక్ట్ చేస్తాడు, నేను నమోదు చేపిస్తా. మళ్ళా మీకు బియ్యం రేషన్ ఫ్రీ ఇస్తున్నాడు. మీకు మళ్ళా ఉజ్వల కనెక్షన్ల మీద ప్రతి సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ రేట్ వస్తున్నది. మొన్న 100 రూపాయలు తక్కువ చేసిండు కూడా మొన్న. అదే రకంగా మీ అందరికీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారా? మీరందరూ గ్రూప్లలో ఉన్నారా? ఉన్నారు కదా. మీకు లోన్లు ఉన్నాయా? లోన్లు, ఆ లోన్లు మొత్తం నరేంద్ర మోడీ ఇచ్చిన లోన్లు. నయా పైసా మీకు పావుల వడ్డీ అత్తలేదు, తెలుసు కదా. మీకు ఎంత 7 రూపాయలు పడుతున్నదా? 5 రూపాయల వడ్డీ వాపసు వస్తున్నదా? అసలు 5 రూపాయల వడ్డీ వాపసు వస్తున్నది. మీకు 7 రూపాయలు పడుతున్నది. 4 రూపాయల వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు బ్యాంకులకు, అందుకనే మీకు పావుల వడ్డీ ఎత్తలేదు. ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ముందరనే కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసింది, ఏ రకంగా మోసం చేసింది, ఎవరన్నా హ్యాపీగా ఉన్నారా? అది ఏ వర్గమైనా గాని. ఇది ఎక్కువ దళితులు ఉండే వాడ, ఇది వీళ్ళ ఓట్ల మీదనే బతుకుతున్నారు వాళ్ళు. వీళ్ళని మోసం ఎన్ని దశాబ్దాలు మోసం చేస్తారు. మంచినీళ్ళు లేవు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తానని లేదు, 6 గ్యారెంటీలు లేవు. రైతులను మోసమే, దళితులను మోసమే, మహిళల్ని మోసమే. రాజీవ్ గాంధీ బొమ్మ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రింట్లు ఎందుకు అవుతున్నాయండి? ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు లైవ్ గా అన్ని చూసిండు. మీరు దయచేసి ప్రజల పక్షాన మనం అందరం కొట్లాడదాం. మీరు కొట్లాడండి, మేము కొట్లాడతాం. వీళ్ళు అడిగిన రానండి, నాకు అర్థం కాదు. నేను బోధన్ నియోజకవర్గంలో ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతున్నా. వీళ్ళు అడిగినరా మిమ్మల్ని 500 రూపాయలు రైతులు అడిగినారు మిమ్మల్ని బోనస్, 2 లక్షలు రుణమాఫీ చేయమని అడిగినరా? మహిళలు 4,000 రూపాయలు పెన్షన్ చేయమని అడిగినరా? తులం బంగారం ఇవ్వమని అడిగినారు? యూనిట్లు ఫ్రీ 200 ఇవ్వమని అడిగినరా? 2,500 ఎక్స్ట్రా ఇస్తాడు. మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే 5 లక్షలు ఇస్తానడా? 6 లక్షల ఎంత అన్నా? 5 లక్షలు. ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు? ఎవరైనా అడిగినరా? ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు. ఎన్ని రోజులు పోతారు? పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది 4 రోజులల్లా. ఒక్కదానికి జవాబు లేదు. మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు. ఎవ్వడు కూడా అడగలేదు. మోచేతికి బెల్లం పెట్టిండు తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ వాళ్ళు మోచేతికి బెల్లం పెట్టిండ్రు. ఇవాళ వీళ్ళందరి పాపం గరీబోళ్ళ ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుందో చూద్దాం.
దయచేసి అందరినీ కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెల అన్నదమ్ములు అడుగుతా ఉన్నా, ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని నరేంద్ర మోడీ. ఒక్కనే నడుపుతున్నాడు నిజాయితీగా. ఆయన ఎంబడి నిలబడుండ్రి. ఇవాళ కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు. వినరామా? ఆయన ఎంబడి నిలబడుండ్రి. ఊకే మోసపోవద్దు. ఏమైంది? బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. కవితను అరెస్ట్ చేయలేదు. ఏమైందండి? అందరు ఆగం పట్టిండ్రు పబ్లిక్ ని. అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు. అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు. మోచేతుకు బెల్లం పెట్టారు గరీబ్ వాళ్ళకి. ఇలా కవిత జైలుకు పోయింది. ఎడవైంది దోస్తి. ఎవరి దోస్తి? ఓవైసీ తోటి నీ దోస్తి. డమ్మి క్యాండిడేట్లు పెడితే సిగ్గు లేకుండా మీరు దోస్తి ఓవైసీ తోటి. ఎవరిది దోస్తి? బంగ్లాదేశ్ లో ఓట్ల కోసం పాకులాడే మీది దిక్కుమాల దోస్తి. రోహింగ్యాల ఓట్ల కోసం పాకులాడే మీరు దిక్కుమాల దోస్తి. ఉన్న గుట్టలన్నీ కబ్జాలు పెట్టిస్తున్నారు వాళ్ళ కోసమే. దరిద్ర రాజకీయాలు చేస్తున్నారు మీరు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందరు గరీబుల అవసరం పోసుకుంటారు. కూలి పనులు చేస్తున్నారు. అమ్ముకొని 2 రూపాయలు మేము బతుకుతున్నాం. మేము ఒకసారి మా ఇళ్ళలో జరిగి చూడండి సార్. నేను 4000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టుకొని బతుకుతున్నా సార్. పింఛన్లు లేవని చెప్తే 2000 కావాలంటారు. మున్సిపాలిటీ ఉంటే లంచం కావాలంటున్నారు. మేము లంచాలు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలా సార్ చెప్పండి? డబుల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్లు లేవంటారు. ఇచ్చడానికి సందులో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. కానీ మా ఇందులోకి మాత్రం డబుల్ బెడ్రూమ్లు లేవు సార్. ఇక్కడ ఉన్న వారికి పార్టీ గురించి గోపి కిషన్ గారు నిలబడ్డా కూడా ఇక్కడ ఇందులో కూడా సాయం చేస్తలేదు సార్. ఆయన ఏం చేస్తారు సార్? ఆయన కూడా ఏం చేయలేడు. ఆయనకు మనం సపోర్ట్ చేస్తున్నా కదా, ఆయన మన గురించి పోరాడతాడు. అప్పటికైనా ఇప్పటికైనా బీజేపీలోకి వచ్చాడు కదా, బీజేపీలోకి వచ్చిండు.